మాకేమీ రాలేదు సార్. అసలు ఏ ఇల్లులు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళకే ఇల్లు. 5 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాయమంటున్నాం, రాత్తలేదు. ఇళ్ళ స్థలాన్ని రాయమంటే రాయనంటున్నారు, రేషన్ కార్డే కావాలంటున్నారు. ఇప్పుడు సచివాలయాలు తిరుగుతుంటే అసలు వాళ్ళు రాత్తల్లా. ఇల్లు ఉండే వాళ్ళకి ఇల్లు రాస్తున్నారు. ఎన్నిసార్లు పెట్టాం సార్, మొత్తం పెట్టిన ఎవరికి ఇదిగో అన్నారు అదిగో అన్నారు, ఏం రాలేదు సార్. ఈ కూటమి ప్రభుత్వం గతం ప్రభుత్వం లాగానే చేస్తుంది, ఆ జాడల్లోనే నడుస్తుంది. ఆ 35,000 ఉంటే మేమే కట్టుకునే వాళ్ళమండి. ఆ 35,000 లేకేనండి మేము స్థలాలు చూపించడమే తప్ప ఎక్కడ ఇచ్చింది లేదు. ఎందుకంటే పేదలకు స్థలాలు పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలంటే మాత్రం 2 ఏళ్ళు గడిచింది. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం మీరు రండి, అన్ని ఉచితం. మేము పుట్టింది విజయవాడలోనే. మా పెళ్ళయి 8 సంవత్సరాలు. మేము పెళ్ళైనాక మాకు 4 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డు వచ్చింది. ఇళ్ల స్థలాలకు పెడుతుంటేనేమో ఇళ్ల స్థలాలు రావట్లేదు, పేరు వస్తుంది కానీ చెప్పట్లేదు. సచివాలయానికి వెళ్తుంటే తిప్పించుకుంటున్నారు. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. మా ఆయనకి కొంచెం హెల్త్ బాగోదు. అయితే ఆయన పనికి వెళ్తేనే ఆయన తెస్తేనే మేము తినాలి. ఇంటి అద్దెలు కట్టుకోవాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి. మళ్ళీ ఈ మధ్యన గ్యాస్ బిల్లులు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు. కనీసం మాకు ఇల్లన్నా వస్తుందని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇప్పుడు ఓట్లకైతే వచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి అలాగే మాకు కూడా ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. చిన్న చిన్న పిల్లలు, నేను ఇప్పుడు పనికి వెళ్ళలేను ఈ పిల్లని వేసుకొని. మా ఆయనకి కొంచెం హెల్త్ బాగోదు, ఆయనకి 2 సార్లు స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుకోలేదు, మేము ఈ ప్రభుత్వంలోనే పెట్టుకున్నాం. మొన్న ఎమ్మెల్యే ఆఫీస్లో పెట్టుకున్నాము. సచివాలయంలో పేరు వచ్చింది. పేరు వస్తే 2 నెలల తర్వాత ఫోటో తీసుకుంటామన్నారు. ఫోటో తీసుకుంటామని తిప్పించుకున్నారు. తర్వాత ఎప్పుడుకో ఫోటో తీసుకున్నారు. మీకు అప్పుడు వచ్చిద్ది వెళ్ళండి, ఇప్పుడు వచ్చిద్ది వెళ్ళండి అని తిప్పించుకుంటున్నారు. పసిపిల్లని వేసుకుని తిరుగుతూ ఉంటున్నారు అక్కడికి ఇక్కడికి. ఎట్లా తిరుగుతాం సార్ చిన్నపిల్లల్ని వేసుకుని? మాకు ఇల్లు ఒకటి వస్తే కోరుకున్నాం సార్, ఇల్లు కావాలని కోరుకుంటున్నాం. మాకేమీ రాలేదు సార్. అసలు ఏ ఇల్లులు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళకే ఇల్లులు ఇస్తున్నారు. రాని వాళ్ళకి కనీసం 1 సెంటు స్థలము 2 సెంట్లు స్థలము ఇస్తే బాగుండు. ఇప్పుడు చంద్రబాబు గారు మాట ఇచ్చారు కదా, హామీ ఇచ్చాడు కదా ఇల్లు ఇస్తామని. అస్సలు లేని వాళ్ళకి మీరు ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఇల్లు ఉందా, ఇల్లు లేదా, వీళ్ళకి ఇల్లులు ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ చేసి అసలు వీళ్ళకి ఇల్లు లేదని చెప్పి వాళ్ళకి ఇల్లు ఇస్తే మేము ఎంత ఆనందపడతాం సార్ చెప్పండి. ఇల్లు రావాలని కోరుకుంటున్నాం సార్ ప్రభుత్వం నుంచి. ఫస్ట్ నుంచి లేదు, రేషన్ కార్డు కావాలంటున్నారు, ఆధార్ కార్డు చూపించి ఇళ్ళ స్థలాలు రాయమంటే ఈ ఊరే 5 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాయమంటున్నాం, రాత్తలేదు. ఇళ్ళ స్థలాన్ని రాయమంటే రాయనంటున్నారు, రేషన్ కార్డే కావాలంటున్నారు. ఇప్పుడు సచివాలయాలు తిరుగుతుంటే అసలు వాళ్ళు రాత్తల్లా. ఇప్పుడు మన ఇక్కడికి వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి, వస్తే రాశారు. రాసినాక మళ్ళీ అక్కడ చెబుతుంటే రాయమంటే మేము రాయము అని అంటున్నారు. ఇళ్ళ స్థలాలు రాయను, ఆయన కాలువ నీరు, రేషన్ కార్డు ఉంటేనే రాస్తానంటున్నారు. ఇళ్ళ స్థలాలు వాటి కోసమే తిరుగుతున్నామని అసలు రాయమంటే రాయనంటున్నారు, తిప్పంపిస్తున్నారు, పోట్లాడుతున్నారు. ఇది 10 సంవత్సరాల నుంచి మా వయసులో ఉండగా నుంచి తిరుగుతూనే ఉండం. ఇప్పుడు 52 51 ఉంటుంది. అస్సలు లేదండి, ఏం లేదు అసలు. మా పిల్లలకి కానీ మా ఆయనకి కానీ మాకు అసలు ఏమి ఇవ్వలేదు. అసలు వాళ్ళకి రాత్తల్లా, మాకు రాత్తల్లా. రాయిలు అసలు ఇల్లు ఉండే వాళ్ళకి ఇల్లు రాస్తున్నారు. రాయమంటే మేము రాయం వెళ్ళిపోండి అని అంటున్నారు. మన జగన్ గెలిచినప్పుడు మరి 45 సంవత్సరాల వాళ్ళకి 18 ఏళ్ళు ఇచ్చారు కదా, అవి రాపించుకున్నాం. రాసినా మాకు ఇవ్వాల, మా పక్కన వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వాల. ఇవ్వకపోతే మళ్ళీ జగన్ ఏం చేశారా సారు, 10 మందిని చూపించండి అని అన్నారంట. మా 10 మందిలో నన్ను చూపించారు. అప్పుడు మరి రాసి ఉంచాం కదా, ఇవ్వలేదు కదా. ఆయన చూడగానే తెల్లారిపాటికి 18 ఏళ్ళు ఇచ్చారు. 2 సంవత్సరాలు ఇచ్చారు, మళ్ళీ ఇవ్వాల సచివాలయం వాళ్ళు. ఇళ్ళ స్థలాలు కూడా అట్టాగ ఇస్తలా, ఆ సచివాలయం వాళ్ళు ఇస్తలా. మళ్ళీ మనం అక్కడికి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాం, వాళ్ళు రాయమన్నా రాస్తలాళ్ళు కూర్చున్న వాళ్ళు. మన ఏది సదురుపేట దగ్గర ఉన్నారు, దాని ఏదో ఖాళీ అంటారు. సదురుపేట దాటినాక అవతాల ఒకటి, మళ్ళీ మన ఫారింకులో మళ్ళా ఆ సార్ పేరు కూడా ఏదో ఉంది ఎమ్మెల్యే ఆడి, బోడీ ప్రసాద్ గారు. ఈయన పేరు అంత తెలీదు. ఈయన దగ్గరికి వెళ్ళాం, ఆయన ఉండగా వెళ్ళాం. వెళ్తే రాయన అంటున్నారు, ఆయన పంపించాడు. వచ్చిందిగా వెళ్ళండి, రాస్తారు వెళ్ళండి అన్నారు. వెళ్ళాం, రాసానన్నారు. మరి ఇస్తారో ఎవరు మళ్ళీ అసలు కలవని రాయంతో కూడా 10 సంవత్సరాల వయసులో ఇళ్ళ స్థలాలు రాయనే రాస్తలేదు.
అక్కడికి మేము ఐపు నగర్లో ఉండాం. ఆయన సాయిబుల్ గారు అని ఇబ్రహం గారు, ఆయన అప్పుడు జగన్ ఫస్ట్ ఓట్ల కోసం దిగాడు ఎమ్మెల్యే కోసం. అప్పుడు మేము సాయిబుల్ ఇంట్లో ఉంటాం. ఇక ఇబ్రహం గారు మేము పూజలు చేసుకుంటాం వాళ్ళ అమ్మవారి. ఇక ఈ జగన్ కోసమే తిరుగుతున్నారు. ఆయనే గెలుతాడని ఏం చేశారు ఈ ఇబ్రహం గారు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ డబ్బులు పంచిపెట్టారు. వీళ్ళు గెలవరని భయం వేసింది ఆయనకి. ఇక మా తండ్రి అంత వయసు ఆయనకి. ఇక అమ్మాయి పూజలు చేస్తున్నా ఆయన గెలిచిద్ది, ఆమెకి డబ్బులు ఏముండి ఓటు అయ్యింది అని అన్నారు. నేను జగన్ ఇల్తాళాలు ఇస్తారని ఈయనకి వేద్దామని చూస్తున్నా. ఇక అంతలోకి ఇబ్రహం గారు అమ్మాయికి డబ్బులు ఏముండి ఓటు వేయమని అన్నారు. అప్పుడు 500. మా పిల్లలకి పెద్ద వయసు రాలే, ఇంకా మా ఆయనకి నాకే ఇచ్చారు సొరోకి 500. అది ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుందిలే జగన్ ముందు. అయితే ఏమైంది, ఇక మేమేం చేసాము, ఆయనకి వేసాం. ఎవరికి వేసినా ఓటు ఇల్తాళాలు ఇస్తారు కదా అని ఆయనకి వేసాం. ఇక తెలుగుదేశమే గెలిచింది మాకు ఇల్తాళాల కోసం. గెలితే ఇక ఆయన అన్నాడంటే ఎమ్మెల్యే గారితో ఆయనతో చెప్పాం, మేము ఇల్తాళాలు ఇస్తారని తెలుగుదేశానికి వేసాను జగన్కి వేయకుండా అంటే ఆయన ఎమ్మెల్యే గారికి చెప్పారంట, మనం ఇల్తాళాలు ఇస్తారని తెలుగుదేశం గెలిపించిందంట, జగన్ గెలవలేదు, లేకపోతే జగనే గెలవాల్సినోడు అని ఇబ్రహం గారు చెప్పారంట. సరే వాళ్ళు సొంత ఇల్తాళాలు ఇస్తానన్నారు. ఇంటికి పెట్టినా రావట్లేదు, పింఛన్ తీసాడు. మాకు 5 లక్షల రూపాయలు ఉద్యోగం వస్తుందని అన్నీ ఉన్న వాళ్ళకి అన్నీ వస్తున్నాయి సార్. మాకైతే ఏం లేదు. మా అబ్బాయి కూడా మన బాగోకుండా పోయిన సంవత్సరం సోకులాగా వచ్చి ఇంట్లో నాకు భర్త లేడు, కష్టపడితే తిన్నట్టు లేకపోతే లేదు, కూలి పని చేసుకొని ఇట్లా ఉంది సార్ మా పరిస్థితి. రోడ్ల మీద ఉన్నాము, ఇల్లు లేదు, కొంచెం లేట్ అయిపోతే జీతాలు కూడా మాకు సరిగ్గా పడతలేదు. ఇంకా మేమేం చేయాలి సార్? రోడ్ల మీద ఇల్లు కావాలి. రాలేదు సార్, మాకేం రాలేదు సార్. అన్నీ ఉన్న వాళ్ళకి అన్నీ వస్తున్నాయి, మాకేం లేదు. మేము రోడ్ల మీద ఉన్నాము. మా అమ్మాయికి కూడా 3 పిల్లలు, 3 అమ్మాయిలే. ఆ అమ్మాయి వరద డబ్బులు కూడా పడలేదు. కోతలు నాగమని, నా పేరు జారంగుల రవణమ్మ. ఎన్నిసార్లు పెట్టాను సార్, మొత్తం పెట్టిన ఎవరికి ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు, ఏం రాలేదు సార్. మేము అట్టాగా ఎండలో పని చేసుకుని అలా బతుకుతున్నాము. ఏం రాలేదు సార్, మాకేం రాలేదు. న్యాయం ఎట్టాగా జరిగిద్దో జరపలేండి సార్. ఇల్లు కావాలి, మా పిల్లలు బాగుండాలి. అది తీసుకునేవాళ్ళు లేడు. మా కార్మికులు అనేవాళ్ళు ఇప్పటికైనా కన్ను తెరవాలి. ఎర్ర జెండా CITU ఇక్కడ ఇవాళ 1000 మందితో ధర్నాకు దిగుతున్నాం. ఎందుకు దిగుతున్నాం? ఈ కూటమి ప్రభుత్వం గతం ప్రభుత్వం లాగానే చేస్తుంది, ఆ జాడల్లోనే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కటే చెబుతున్నాం, ఇక్కడ మీరు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, మేము వస్తే ప్రతి ఒక్కడికి న్యాయం చేస్తాం, ఎవరికి అన్యాయం జరగదని చెప్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఒకటే చెబుతున్నాం, 2 సంవత్సరాలు అయిపోయింది మీ పార్టీ అధికారంలోకి వచ్చి. మేము కూడా మీ ఓట్లు వేసిన వాళ్ళమే, మాకు అడిగే హక్కు ఉంది. మీరు ఇప్పటికైనా తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి చెక్ చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారా అని ఇల్లు ఇవ్వకపోతే మటుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న 11 వచ్చినాయి, మీకు 5-6 సీట్లతోనే క్లోజ్ చేపిస్తాం. మేము కార్మికులుగా చెప్తున్నాం, గ్యారెంటీగా ఇది జరిగేది వాస్తవం. నా పేరు మహమ్మద్ కరీమా అండి. నేను సచివాలయం తిరిగానండి, మంగళగిరి కూడా వచ్చానండి. నాకు ఇంటి కోసం స్థలం వచ్చిందండి, జగన్ అన్నది 1 సెంటు స్థలం వచ్చింది. అదేమో అండి కట్టిమ్మని నేను తిరుగుతున్నానండి. మా వారికి ఆటో ఇమ్మని కూడా చెప్పానండి, ఇప్పటికీ నాకు ఏమి సాయం చేయలేదండి. నేను మీ పార్టీ అభిమానినండి, మీరు అంటే మాకు చాలా ప్రాణం అండి. అయినా మీరు తిరుగుతున్నారని, మీరు చేస్తారని నేను తిరుగుతున్నానండి. ఇప్పటికీ ఏమీ చేయలేదండి. నాకు సాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. కలెక్టర్ గారిని, లోకేష్ గారిని, సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకుంటున్నానండి. పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తే అండి అర్జీ కూడా తీసుకోలేదండి. ఉపాసాలతో ఉండి నేనండి నెలలో తిరిగానండి. నేను చాలా బాధలు పడుతున్నామండి మేము. నేను కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చానండి. ఇప్పుడు నాకు అసలు ఎవరు సాయం చేయట్లేదండి. మాకేమో 35,000 కట్టమంటున్నారండి స్థలానికి. జగనన్న కాలనీ స్థలం వస్తే 30,000 కట్టండి అమ్మా, మేము మీకు ప్రాసెస్ చేస్తాం, మేము ఇల్లు కడతాము అంటున్నారండి. ఆ 35,000 ఉంటే మేమే కట్టుకునే వాళ్ళమండి. ఆ 35,000 లేకేనండి మేము ఇళ్లలో పనికి వెళ్తున్నామండి. ఇంటి అద్దె కట్టుకోలేక మేము చాలా బాధపడుతున్నామండి. మీరు మాకు సాయం చేయాలని, సీఎం గారు మాకు సాయం చేయాలని కోరుకుంటున్నానండి. నేను అంతే కాదు, ఇళ్ల స్థలాలు చూపించడమే తప్ప ఎక్కడా ఇచ్చింది లేదు. ఎందుకంటే చూసాం, రాజధాని ఎక్కడో పంట పొలాల్లో తీసుకెళ్ళి మాకు చూపించారు. అది వర్షం వస్తే మునిగిపోయే పొలమే, ఎవరికి కూడా ఇల్లు కట్టింది లేదు. జనాలు తీసుకెళ్ళి అక్కడ చూపించడం తప్ప ఎక్కడ ఇచ్చింది లేదు. కట్టిన ఇల్లు కూడా ఉన్నాయి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించారు.
కట్టడం అయితే ఎవరికి ఒక ఇల్లు ఇచ్చింది కూడా లేదు. 1,00,000, 2,00,000 టిట్కో ఇల్లే, 50,000, 25,000, 30,000 అట్లా కట్టారు. కానీ ఇంతవరకు డబ్బులు ఎవరికో ఒకరికిద్దరికి రిటర్న్ వచ్చినాయి. కట్టిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 50,000 కట్టాము, మాకు వడ్డీ లేదు, ఏం లేదు. పిల్లల వస్తువులు తాకట్టు పెట్టి మేము డబ్బులు తెచ్చి కట్టాము. కానీ ఇప్పటి వరకు మాకు ఆ ఇల్లు చూపించింది లేదు, స్థలం చూపించింది లేదు. మా డబ్బులు అలా ఉండిపోయి డబ్బులు వెనక్కి రాలేదు. 2 సెంట్లు ఇల్లు ఇస్తామని మళ్ళీ ఇప్పుడు చెప్పారు. అప్పుడు కట్టిన ఇల్లు దిక్కు లేదు, ఇప్పుడు 2 సెంట్లు ఇల్లు అని చెప్తున్నాడు. ఆయన 1 సెంటు స్థలం అన్నాడు. ఎవరు ఇచ్చింది లేదు. మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకొని గద్దెనెక్కి వాళ్ళు సంపాదించుకొని ఏసు కార్లు తిరగడం తప్ప మాకు ఇచ్చింది ఏం లేదని ప్రజలందరూ ఓపోతున్నారు. మేము రోడ్ల మీదకి వెళ్తే ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి, ఎన్నిసార్లు పెట్టాలి, మాకు వందలు అవుతున్నాయి తప్ప మాకు ఎక్కడ ఒక ఇల్లు వచ్చింది లేదని జనం అందరూ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎన్నోసార్లు పెట్టున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం వాళ్ళు కూడా పెట్టారు, కార్డులు ఇస్తామని పెట్టారు, ఇల్లు ఇస్తామని చెప్పారు. అసలు వాళ్ళ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. సుజనా చౌదరి గారు అక్కడ గెలిచారు, ఏ రోజు ప్రజల్లోకి వచ్చి కనబడింది లేదు. మాకు మరి ఆ ఎలక్షన్లో కూడా అంతంత మాత్రంగా కనబడ్డాడు. ఇప్పుడు అసలు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ప్రజల్లోకి వచ్చి మీ సమస్యల నుంచి అడిగింది లేదు, ఆ సమస్యలు తీర్చింది లేదు. ఇప్పటికీ పెన్షన్లు లేక, కార్డులు లేక, ఇల్లు లేక, ఇలా స్థలాలు లేక డబ్బులు కట్టిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం అయితే 2.5 సంవత్సరం దాటిపోయింది. మరి ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇచ్చారో అని చెప్పమనండి, లిస్టు తీయమనండి. మొన్న టిట్కో ఇల్లు 2 లక్షలు ఇచ్చారు, చేతివేడి అని చెప్పి అన్నారు. జకంపూడి కాలనీకి పెద్ద సంబరం చేశారు. మరి అంటే వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి, కేకులు కోసుకోవడానికే తప్ప ప్రజలకు ఇస్తే ఇంతమంది ఇవాళ రోడ్ల మీకు రావాల్సిన అవసరం ఏంటి? మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, బందర్ చుట్టూ తిరుగుతున్నారు. దేనికి తిరుగుతున్నారు? జనం నిజంగా ఇల్లు వచ్చి ఉంటే ఈరోజు సంతోషపడేవాళ్ళు. ఇవాళ అద్దెలు కట్టుకోలేక, కరెంటు పన్ను కట్టుకోలేక, నీటి పన్ను, ఇంటి పన్ను కట్టుకోలేక, ఇవాళ వాళ్ళ జీతాలు పెరగక, యుద్ధం వచ్చిన తర్వాత గ్యాస్ కూడా పెరిగి చాలామంది పాపం రంజాన్ పండుగ వస్తే రోడ్ల మీద పుల్లలు పెట్టి వండుకున్నారు. చాలామంది ఎంత ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళ ఇల్లు ఉంటే అంత ఇబ్బంది పడేవాళ్ళు కదా, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వండుకొని తినేవాళ్ళు కదా. అద్దెలు కట్టుకొని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు వాటర్ సౌకర్యం కూడా లేదు, శానిటేషన్ సౌకర్యం లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రజలందరికీ ఇల్లు ఇవ్వకుండా? ఇల్లు ఇవ్వాలని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం అయినా మాకు రెండోసారి మాకు బుద్ధి వచ్చింది, మేము గెలిస్తే ఇప్పుడు ఇల్లు ఇస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. అలాగే సంక్షేమ పథకాలు ఇస్తామని వాగ్దానం చేశాడు. మరి చాలామందికి ఉద్యోగం లేకపోతే మీ అందరికీ కూడా బ్యాంకీలు 500 వేస్తామని చెప్పి పోస్ట్ ఆఫీసుల్లో పాప మహిళలందరూ పోస్ట్ ఆఫీసుల్లో ఎండల్లో కూడా అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఇంతవరకు ఎవరికి కూడా 1 రూపాయి పడింది లేదు. మరి పొదుపు సంఘాల వాళ్ళకి కూడా వాగ్దానం ఇచ్చాడు, వాళ్ళకి ఏం పడింది లేదు. 0 వడ్డీ అన్నాడు. ఇవాళ 5 లక్షలు తీసుకుంటా, 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలు వడ్డీ పడుతుంది. ఏ రకం వడ్డీ ఒకసారి ఆలోచిస్తారు ప్రభుత్వం కూడా. మరి మహిళలకు ఏం చేసింది లేదు, సంక్షేమ పథకాలు ఏం లేవు, చెప్పుకోవడం మాత్రమే తప్ప ఎక్కడ ఎవరికి కూడా చేసింది లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు చూడండి ఎంత ఇబ్బంది. ఈ ఎండలో కూడా వచ్చారంటే ఇల్లు వస్తుందని ఆశతోటే వచ్చారు, ఎవరికి ఇచ్చింది లేదు ఇల్లులు. తాత్కాలికంగా వాళ్ళ ప్రభుత్వాలు చెప్పుకోవడం తప్ప ఎవరికి ఇల్లు ఇచ్చింది లేదు. కావాలంటే మనందరం కూడా ఎంక్వైరీ చేద్దాము. మీరు మీడియా వాళ్ళు కూడా మీకు తెలుసు ఎవరెవరికి ఇచ్చారంటేనే. అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఎక్కడ ఇచ్చింది లేదు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిన మీడియా వాళ్ళందరికీ, విలేకరులకి, పత్రిక వాళ్ళకి మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ఇచ్చింది లేదు, ప్రజలకి లేదు. నువ్వు కట్టుకుంటావు ఇల్లు, జగన్ వచ్చి కట్టుకున్నాడు ఇల్లు, పెద్ద పెద్ద ప్లాట్లు వేసుకొని రాజధానిలో ఎక్కడ లేని ఇళ్ళన్నీ మీకే ఉంటున్నాయి. మరి ప్రజలేమైపోయారు? మీకు ఎందుకు అంతంత బంగళాలు దేనికి? ప్రజలకే ఉండటానికి గుడిచుకోలేదు. మీకు చూస్తేనేమో పెద్ద పెద్ద బంగళాలు, 1000 మంది పెట్టే బంగళాలు. ఒక్కసారి మీరు చిత్తశుద్ధిగా మీరు గెలుచుంటే ప్రజలకు ఇల్లు ఇచ్చి న్యాయం చేయమని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుకున్నాం. మహిళా సంఘం కూడా కోరుకున్నాం. మహిళలు కూడా వచ్చినారు, వీళ్ళు ఎంత ఆవేదన తింటారో ఒకసారి వాళ్ళని కూడా పలకరించి తెలుసుకోండి. మీరు వేలాది మంది కార్మికులు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, స్థలాలు పొందని వాళ్ళు ఉన్నారు, పట్టాలు రిజిస్ట్రేషన్ కాక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి ఎన్నికల ముందు ప్రభుత్వం హామీలు ఇచ్చింది, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క సమస్య పరిష్కారానికి కార్యాచరణ లేదు. పేదలకు స్థలాలు, పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలంటే మాత్రం 2 ఏళ్ళు గడిచింది. ఇప్పటి వరకు ఒక్క మాట, పల్లెత్తు మాట, జనంకి హామీ ఇచ్చిన మాట నెరవేర్చుతాం, మేము అమలు చేస్తామని చెప్పి మాత్రం చెప్పట్లా. ఇదే ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు మాత్రం మీరు రండి అన్నీ ఉచితం, 99 సంవత్సరాలు 99 పైసలకే ఎకరం లీజుకి ఇస్తామనే పద్ధతిలో ఆర్భాటమైన ప్రచారాలు చేసి వాళ్ళకి స్థలాలు అప్పచెప్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. కార్పొరేట్లకు కాదు, కార్మికులకి, ప్రజలకి సమస్య పరిష్కారం చేసేటట్టుగా ప్రభుత్వాన్ని ఆలోచింపజేయడానికి, పరిష్కారానికి దిశగా కదిలించడానికి ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన విజయవాడలో జక్కంపూడి కాలనీలో కూడా టిట్కో ఇల్లు ఇచ్చని చెప్పారు గవర్నమెంట్. మరి ఎంతమంది అక్కడ టిట్కో ఇల్లు ఇస్తే ఎంతమంది రోడ్డు కిందకి వచ్చారు? ప్రభుత్వం ప్రచారం చేస్తుంది గొప్పగా ఉంది, కానీ చేసిందేమో వాస్తవానికి విరుద్ధంగా ఉంది. 9,000 పైగా టిట్కో ఇళ్ళు నిర్మించి సిద్ధంగా ఉన్నాయి. వాటిని చిన్న చిన్న మార్పులు చేసి శంకుస్థాపన చేయొచ్చు, శంకుస్థాపన కాదు ప్రారంభం చేయొచ్చు. కానీ పేరు తూతూ మంత్రంగా ఫిబ్రవరి
31వ తారీఖున తూతు మంత్రంగా చేసేసి వదిలేశారు. సారీ, ఈ మార్చి 31వ తారీఖున తూతు మంత్రంగా వాటిని ప్రారంభోత్సవం చేసేది కొద్దిమందికి ఇచ్చి చేతులు దులుపుతున్నారు తప్ప చాలా ఇళ్ళు ఖాళీలు ఉన్నాయి. చాలామంది లబ్ధిదారులు ఉన్నారు, అవస్థలు పడుతున్నారు, కాగితాలు పెట్టారు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి మాత్రం టిట్కో ఇల్లు రాలా. మరి ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది? అబద్ధాలు ఎందుకు? ఇచ్చిన వాళ్ళు ఎవరో బహిర్గతం చేయండి. మీ కార్యకర్తలకు ఇచ్చారేమో, అదే ఇచ్చినట్టుగా మీరు ప్రచారం చేసుకుంటున్నారేమో. అసలు వాస్తవ లబ్ధిదారులు మాత్రం అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ రోజు కూడా చాలామంది వచ్చారు. నా పేరు ఎంవి రమణ, విజయవాడ హోటల్ అండ్ బేకరీ వర్కర్స్ యూనియన్ సెక్రటరీని. విజయవాడ నగరంలో దగ్గర క్యాటరింగ్లో పనిచేసే వాళ్ళు, హోటల్లో పనిచేసే వాళ్ళు, అట్లాగే రకరకాల ఈవెంట్స్లో పనిచేసే వాళ్ళు వేలాది మంది నగరంలో ఉన్నారు. వీరికి అద్దె కట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడైతే ఈ గ్యాసు కొరత వల్ల ఈ గ్యాసు బ్లాక్ మార్కెట్లో జరుగుతుంది. దీనివల్ల కొన్ని హోటల్స్ కట్టేశారు, కొన్ని టిఫిన్ సెంటర్లు కూడా కట్టేశారు. వీటికి గ్యాస్ సప్లై చేయమని మేము గత నెల 16వ తారీఖు కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది, ధర్నా పెట్టి. ఆ సందర్భంగా బ్లాక్ మార్కెట్ని కట్టేస్తాము, పనులు ఉంటాయి అని చెప్పడం కూడా జరిగింది. అవి ఇంతవరకు కొనసాగలే. బ్లాక్ మార్కెట్ ఇంకా జరుగుతూ ఉంది. గ్యాస్ కొరత, కార్మికులు రోడ్డు మీద పడి ఉన్నారు, పనులు లేక చాలా రకరకాల ఇబ్బందులు ఉన్నారు. అట్లాగే ఇంటి అద్దెలు కట్టుకోలేక, పనులు లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు అల్లాడిపోతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము సంఘాల వారిగా నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారికి ఇంటి అర్జీలు అందరితో పెట్టిస్తున్నాము. ఈ అర్జీలు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చే ముందు ఊరికి పట్టణంలో 2 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదే ఈ ఉగాది కాకుండా పోయిన ఉగాదికి కూడా ఒక ప్రకటన చేశాడు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఈ ఇళ్ల సమస్య మాట్లాడట్లేదు, చెప్పట్లేదు. అట్లా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో మంచివాళ్ళు, ఈయన సోషలిజం భావాలు ఉన్నవాడని చెప్పేసి చాలామంది ఆశతో ఉన్నారు. కానీ ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఊసు తీసుకురావట్లే పేద కార్మికుల గురించి. కాబట్టి ఇప్పుడు ఈ కార్మిక వర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులకి ఈ ఇళ్ల స్థలాలు ఈ నగరంలో 2 సెంట్లు ఇస్తాన్నాడు. కాబట్టి ఇచ్చి మాట నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అదే కాకుండా ఈరోజు చాలా మంది ప్రజలకి ఇల్లు ఇచ్చారు. జగన్ ఇల్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇల్లు ఇచ్చారు. 12 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఆ ఇళ్లలోకి వెళ్ళినటువంటి ఘటనలు ఏ ఒక్కరికి కూడా జరగట్లే. ఈ కారణం ఇదంతా ప్రభుత్వ వైఫల్యం, రాజకీయ వైఫల్యం. కాబట్టి దీనికి డబ్బులు కూడా కట్టించుకున్నారు. చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్ళు కట్టించాడు, ఇట్లా జగన్ ఇళ్లకు కూడా కట్టించారు. డబ్బులు 1,50,000 లక్షలు ఎవరి పరిధిలో వాళ్ళు. ఇంకా చాలామంది కట్టలే. వీళ్ళకు రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా వచ్చినాయి. కానీ ఇళ్లలోనే కాగితాలు చూసుకోవడం సరిపోయింది, కానీ ఎవరికి కూడా ఇళ్లలోకి వెళ్ళినటువంటి ఘటన జరగలే. కాబట్టి ఇవన్నీ వదిలేసుకొని ఇవాళ 2 సెంట్ల స్థలం ఇస్తాన్నాడు. కాబట్టి గత కట్టిన డబ్బులకు సమాధానం చెప్పాలి, ఆ ఇళ్లకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 2 సెంట్ల స్థలము ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా ముఖ్యమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం.